ಯಾಕೆ ವಿದ್ಯುತ್ ಬರ್ತದೆ ಏನು నేను గొర్ర గొర్ర పుస్తాను బా ఈ సంవత్సరం ఇది ఫస్ట్ టైం మనకి వీళ్ళకి ఎంటర్ బా ఇది కూసునేటట్టుండేది రమేష్ మనకి ఇక్కడ వచ్చే మారే ఒక ఇవన్నీ కొట్టుకుంటే గీళ్ళ గీ సందులా సందులు ఎట కూర్చుంటారు రమేష్ అలా ఘోరంగా ఉంది మనం ఒకసారి కత్తి అందుకో వచ్చే తప్పించి అమ్మ ఈ పై మన నెత్తిన కూడా గిట్టు ఇంటేట రమేష్ ఏది కత్తి రోజు నేను సింగిల్ వచ్చి ఈ దానికి వచ్చి ఇది నరకడానికి వీలు లేదని వెనకకి వెళ్ళిపోయాను రమేష్ ఎంత ఘోరంగా ఉంది రమేష్ ఇంత భయంకరంగా అయింది చీకట అనిపిస్తుంది వెళ్తామా అప్పట్లెక్క కొద్ది కిందికి అయింది మొత్తం మరగా పచ్చిగా అబ్బా నుంచి నడుచుకుంటూ వచ్చి జరిపి 5 నిమిషాలు అంతే కొద్దిగా రెస్ట్ తీసుకొని గీ హెల్మెట్ అయితే ఎప్పటి నుంచి ఉంటుంది పోయిన అప్పుడప్పుడు 3-4 ఏళ్ళ నుంచి ఉంటుంది నేను ఈ కంపల ఇరబడి కొట్టుకొచ్చింది సార్ ఏమందో ఏం కాదు మరగా అయిపోయింది మరగా ఇంత మాత్రం గ్యాప్ లేదు అబ్బా పని చేద్దాం సార్ ఏమైనా వర్కౌట్ అయితే కానీ మొత్తం కట్ చేసేస్తాను నేనైతే అబ్బో దిగబడతాను సార్ అసలు ఆగా నాకు అవి అందిద్దు అబ్బా ఓ రమేష్ నేను ఏడు మనిషి చెట్టు కాడ ఈ కాళ్ళ కింద ఏదన్నా ముళ్ళు పడితే ఎత్తి తీసుకోండి నీటి పిల్లులు ఈ కథలు బామ్మో ఈ పిక్కుడా సరిపోతుంది ఈ 2 చేతుల 2 ఈ చేతుల కెమెరా వెనక సాయించి నడవాలి ఇక పిక్కుడు పోవాలంటే ఓకే దా అగ్గో ఒక్కసారి హాయ్ దిస్ ఈజ్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ వ్లాగ్స్. ఇక ఈ లొకేషన్కు నేను రమేష్ మా యాకే గిట్టు వచ్చినాం. ఇక రమేష్ నేను ఇద్దరే మిగిలినాం. మా యాకేండి వామో ఆ గడ్డకు ఇప్పుడు రాను నేను కొత్త నీళ్ళకు ఎన్ని పాములు కొట్టుకొచ్చినాయి ఏం కథో. మీరు ప్రశాంతంగా ఆ గడ్డ మీదకి పోయి లొకేషన్ పోయినాక ప్రశాంతంగా పోయినా అని నాకు అప్పుడు ఫోన్ చేసినాక చెప్తే అప్పుడు నేను వస్తా అన్నాడు. ఎందుకంటే మా యాకే పాములు అంటే సచ్చ భయం, వాటిని చూసినట్టుకో టర్న బారుతుడు. అందుకనే వామ్మో మీరు పోయినాక నేను చిన్న కొత్త మీరు పోయిరాను అన్నాడు. ఇక ఇక్కడికి 2 రాళ్ళు తెచ్చుకున్నా. లుకానా లావా స్పిన్ ఒకటి ఫైర్ ఫాక్స్ ప్రో ఫైటర్ 12 ఫీట్ రాడు అది 2 తెచ్చుకున్నా. ఇక బయట వచ్చేసి తౌడు గోధుమ పిండి అందులో బిస్కెట్స్ ఇక బూస్ట్ కూడా కొంత కలిపిన. ఈ మధ్య కొంచెం రిజల్ట్ మంచిగా అనిపిస్తుంది. ఇక ఈ తప్ప నేను 90% నేను ఏం కలప, అదే నా బయటికి అది. తౌడు చల్లేటప్పుడు ఫ్రెష్ తౌడు మంచి రిజల్ట్ అనిపిస్తుంది. ఎప్పుడో పాత తౌడు ఆ తౌడు ముక్క పట్టి పురుగులు పట్టి ఉంటుంది, అది స్మెల్ కూడా కరెక్ట్ రావట్లేదు. ఎప్పుడైతే ఫ్రెష్ తౌడు కనుక మనం కలిపినాం అనుకో అది మంచిగా కమ్మటి వాసన వస్తుంది. ఇక వాసన చూస్తేనే మనకే తినబుద్ధి అవుతుంది, అట్లాంటి వాసన వస్తుంది అది.
ఉరియాగే బుచ్చ పడదే బుచ్చ బుచ్చ పోయి పొడి పెడతారకే ఇగో ఇట్లా నీకు దిగుతా దిగుతా ఇట్లా బయట తగ్గింది పోయినట్టుంది ఇక ఇప్పుడు నేను గాల వేసిన కాడ 12 ఫీట్ల లోతున్నది, కింద అన్ని కట్టెలే పోయింది. ఆ కట్టెలో తట్టినట్టుంది, మరి చేప ఉన్నదా లేదా అర్థం కావట్లేదు. ఎందుకో దిగి చూద్దామని దిగుతానా. ఇక నేను అయినా పోయి ఇక కట్టెల మీద నిలబడే, మొత్తం కట్టెల మీద నడుచుకుంటూనే పోతాను నేను. ఉన్నదే ఉన్నదే బయట లోపల పోయి కట్టింది ఏ తల్లి 2 గాలాలు దిగినాయి. పోయిందనుకుంటా, నా సప్పుడు ఎత్తలేదు లోపల తట్టి. నేను దెబ్బ కొట్టినా లేపుతంటే ఏదో చెత్త తగ్గినట్టు వస్తుంది. చేపలే కొత్తలే చెత్త తగ్గినట్టు స్లోగా వస్తానే, ఏదో కంప తగ్గినట్టు కంపనేసినట్టు వేస్తారు. ఏంటే ఏందో నేను గొర్ర గొర్ర పోస్తాను. ఏందో ఎత్తరాము ఎత్తరాము బయటకు వచ్చింది. పచ్చ పచ్చ పచ్చ
జాగ్ మీద పడు. అదే చికెన్ తీసుకుని నాకు అది కూర్చోప్పుడు అర్థమైంది. పైకి తలకాయ ఇసులు పెట్టు. కింద పోండి. నువ్వు ఇసుంట పట్ట నువ్వు కానీ ఇసుంట అంటే అందుకు బొట్టాయి పోతే ముందు పడ్డాక ఇది ఇంకో నీ తాయి మా అమ్మ నీ పైటింగ్ కొన్నావారా? బాగానే వచ్చిందా? ఏం పైటింగ్ పోవాయా అలా పోని. అమ్మ చెప్తాను ఏం ఫైటింగ్ చేసి పోయి ఇదో వా ఇలా మా ఆరాడు ఏది టెలిస్కోప్కి రాడు ఇక చూడు దా. నీ అవ్వ కథపు అమ్మ బట్టలు బట్టలు పుట్టు పుట్టు తడుపుకున్నాయి. ఓ సౌండ్ అయ్యా గీడికి వచ్చినాక పోద్ది అనుకునే అది ఏ అన్నేడు వదిలిపెడతా. ఇందే అప్ప అమ్ములు కూర్చిపోయింది కొలేదు. కింద పెట్టి కాదు దెబ్బ కొట్టినా కలిపి వీడికి వచ్చేది. ఓకే రైట్. ఓకే ఈ గాడి మోసకతగా సరిపోతాడు పాడు. అమ్మ ఈ ఎట్టేయాకే బుడ్డ సంచయం తెచ్చిన అడిగిన తర్వాత చూద్దాం. ఇస్తాను ఇప్పుడు ఫోటో తీసుకుని తర్వాత తీసుకుంటాను. రైట్ ఓకే అమ్మ ఆన్ సీట్కి వస్తారకే సరిపోయిందిరా. అమ్మ ఎస్ అల్లి బరారి మీద కూర్చున్నా అది ఆగలేదు. ఆగరా దగ్గర
చెయ్యి అంతుంది ఎక్కడ చెయ్యి రాయ్యా ఇది కూడా ఇంత కన్నా కొద్దిగా తక్కువ ఉంటుంది. ఇంత పెద్దది పోయింది ఒకటి. లోదైంది కొత్త ఎస్ ముందు కట్ట అంతే ఇక మళ్ళీ దాన్ని ఏం చేయరాదు ఇప్పుడు. బొచ్చ కూడా ఇది అక్కడ జరుగుతుంది. ఇది కూడా అది పడ ముందుకు ఇది పెద్దగానే ఉంది అనుకున్నా. అది పడతారు ఇది బుడ్డ కనిపిస్తుంది. ఇది బుడ్డ అమ్మ గుడు మామూలుగా కాదు. ఒకసారి ఫోటోది ఎక్కడ 2 కిలోలు ఇంకోటి ఎంత ఉందనుకుంటున్నా పోయింది. అది కూడా గొడవలతో తప్ప అవ్వా దాన్ని పట్టట్లే. అలా ఎడబడతారా? ఇంత పెద్ద రవ్వును గాలంతో పట్టుడు ఫస్ట్ టైం. అది 7 కిలోలన్నర ఉన్నది. సరే ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుడు, లైక్ కొట్టుడు అయితే మర్చిపోవద్దు. మరొక జబర్దస్త్ వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్ యూ, బాయ్.